విజయవాడలో వరదలకు కారణమైన బుడమేరు ఇదేనండి. ఇది మా అపార్ట్మెంట్ పక్క నుంచే వెళ్తుందండి. ఎంత నిండుగా ప్రవహిస్తుందో చూడండి. వాటర్ ఇంకా 2 అంగుళాలు ఉంటే బ్రిడ్జికి టచ్ అయ్యేలా ఉన్నాయి. ఇక్కడ ఇళ్ళన్నీ ఎలా మునిగిపోయాయో చూడండి. మా అపార్ట్మెంట్కి వెనక వైపు రోడ్డు మొత్తం వాటర్తో నిండిపోయిందండి. అడుగు పెట్టడానికి కూడా లేదు. ఇది పక్కనే స్కూల్ అన్నమాట. వాటర్ ఎలా నిండిపోయిందో చూడండి. కనిపించేదంతా రామకృష్ణాపురం, సింగనగర్ అండి. పాపం వాళ్ళని తలుచుకుంటేనే చాలా బాధ వేస్తుంది. మా అపార్ట్మెంట్లో కూడా కొద్దిగా వాటర్ వచ్చింది. ఇప్పటి వరకు అయితే ఇబ్బందులు ఏం లేదులేండి.